అక్రమ అక్రమ సంతానం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు అని చెప్పినటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు వాస్తవం మాట్లాడాలి. నర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఒక ట్వీట్ చేశారు సార్ షర్మిల గారి మీద. ఆ షర్మిల గారి మీద నర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతో ట్వీట్ చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్ చేసిన వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త ఉదయ భూషణ్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా చేశాడు. సాక్షాత్తు బాలకృష్ణ ఇంట్లో నుంచే ఈ యొక్క ట్వీట్ వచ్చింది. ఏదైతే నర్రా రవీంద్రారెడ్డి ఇంటి పేరుతో వచ్చిందో ఆ ట్వీట్ ఈ యొక్క ఐటీడీపీ ఉదయ భూషణ్ అనేటువంటి వ్యక్తి సాక్షాత్తు బాలకృష్ణ ఇంట్లో నుంచి వచ్చాడు. దానిపై కేసు పెట్టారు. క్రైమ్ నెంబర్ 45/2024 పులివెందుల పోలీస్ స్టేషన్. ఇది సత్యం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మీరు మాట్లాడుకోవాలి. మీరు ఎంతమంది చూపించవచ్చు. నేను చెప్తున్నాను చూడండి, క్రైమ్ నెంబర్ 45/2024. ఇది ఐటీడీపీ కార్యకర్త ఉదయ భూషణ్ అనేటువంటి వ్యక్తి చేత ఫైనలైజ్ అయిపోయింది. మళ్ళా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి సార్, ఆమె పెద్ద నాయకురాల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి రాష్ట్ర ప్రజలను ఉద్ధరించాలనేటువంటి మాదిరికి మాట్లాడుతుంది. మన రాజశేఖర్ గారు జలయజ్ఞాల గురించి మాట్లాడుతుంది. నిజంగా చిత్తశుద్ధుంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడిని ఒక రూమ్ లో తీసుకుపోయి కట్టేసి భయపెట్టాడో, డబ్బు ఇచ్చాడో, బహుమతులు ఇచ్చాడో తెలియదు. నేను ఆపాను అని చెప్పిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను రైలు పథకాన్ని చంద్రబాబు నాయుడుతో చెప్పి ఆపించాను అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ నేత చెప్పాడు. మీ కాంగ్రెస్ పార్టీ నేత చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చీఫ్ గా ఈడొచ్చి పునః అనేటువంటిది మాట్లాడడం అనేటువంటిది తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడిని ఆ రోజు రేవంత్ రెడ్డి ఏం చేశాడు? తొడబల్లం పెట్టాడా, లేకపోతే గిచ్చి పెట్టాడా, డబ్బు ఇచ్చాడా, భయపెట్టాడా అనేది కనుక్కొని రేవంత్ రెడ్డి చేత ఒప్పించి మళ్ళీ ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటయ్యే మాదిరిగా చూడాల్సిన బాధ్యత ఈ యొక్క షర్మిల గారి మీద ఉంది. షర్మిల గారు ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసింది. నిజంగా ఇవి ఎలక్షన్ టైం కన్నా ఈ షర్మిల గారి ఇష్యూ కావచ్చు, విజయమ్మ గారితో కావచ్చు, ఏదైనా కూడా నింపాదిగా కూర్చొని మాట్లాడుకుని తనకు రాజకీయ అడ్డు లేకుండా ఉండడానికి ఏమైనా చేసుకోకపోతే మళ్ళీ ఏదైతే గతంలో వచ్చిందో అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజల్లోకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అన్యాయం చేశారనేది భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అంటున్నారు. వాస్తవం లేదంటారా? సార్ ఒకటి సార్, ప్రజలు విఘ్నులు సార్. ఏదైనా సరే ఒక విషయాన్ని కూలంకుషంగా పరిపాలనా విధానాన్ని ఏ విధంగా చూసి మాత్రమే ఓటేస్తారు సార్, ఖచ్చితంగా 100%. సో ఒక్క మాట చెప్పండి, ప్రజలు విఘ్నులు కాబట్టే గతంలో 23 సీట్లు ఇచ్చారు టీడీపీకి. ప్రజలు విఘ్నులు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈవీఎంలు తేడా కాదు, ఒప్పుకుంటారా మీరు? అదేవిధంగా ప్రజలు విఘ్నులు కాబట్టే 2029లో 5 సీట్లు ఇస్తారు తెలుగుదేశానికి, కూటమికి. 5 సీట్లు ఇస్తారు. ఇప్పుడు విఘ్నులనే గతంలో టీడీపీ నోడు ఇచ్చారు, ప్రజలు విఘ్నులనే మీకు 11 వచ్చినాయి. ఈవీఎంలు తేడా కాదు, యాక్సెప్ట్ చేస్తారు ఒక అధికార ప్రతినిధిగా మీరు? నేను ఈవీఎంలు తేడా కాదు, ప్రజలు విఘ్నులు అంటే ప్రజలు విఘ్నులు ఖచ్చితంగా ఓటేశారు సార్. కానీ ఈవీఎంల మెయింటెనెన్స్ అనేది ఏంటనేది పరకాల ప్రభాకర్ ఈ రోజు ఉన్నటువంటి సెంట్రల్ ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన మాట గుర్తు చేసుకోండి. 150 మీరు వచ్చినప్పుడేమో ఈవీఎంలు కాదంటారు, ఇప్పుడు మాత్రం అంటారు. అప్పుడు ఫామ్ 17 కి ఫామ్ 20 మధ్య తేడా లేదు. ఈ రోజు 2024లో ఫామ్ 17C కి ఫామ్ 20 మధ్య తేడా ఉంది. 2019లో ఫామ్ 17C కి ఫామ్ 20 తేడా లేదు. ఫామ్ 17C కి ఫామ్ 20 తేడా లేదు. 29లో ఇవన్నీ క్లియరెన్స్ చేసుకోబోతున్నారా? అన్ని క్లియరెన్స్ ఎన్ఓసి తెచ్చుకుంటున్నారా? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ షర్మిల గారి దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారా ఎన్ఓసి? సార్ దాన్నే చెప్తున్నాను సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడని చెప్పని ఎన్టీ రామారావు, సాక్షాత్తు దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావు గారు ఎంత అరిచి గీ పెట్టుకున్నా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడిని మళ్ళీ గుర్తించారు ప్రజలు గుర్తిస్తే ఇవన్నీ కూడా చూపించారు. ఎందుకంటే ఎంత పెద్ద రామారావు అరిచి గెగ్గుమని పెట్టుకుని నన్ను వెన్నుపోటు పొడిచాడు, నన్ను తోచేశాడు, నన్ను అన్యాయం చేశాడు, నా రాజ్యాధికారులు పెరుక్కున్నాడు. నిజంగా పెరుక్కున్నా కానీ
కట్టినట్టు కనబడుతూ ఉండే కానీ ప్రజలు అవన్నీ గమనించే పరిస్థితి లేదు. సో నిజంగానే చంద్రబాబు నాయుడు జరిగింది accept అంటారు చేశారు. మీరు. నిజం అయినప్పటికీ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుంటారు. అది నిజమైన ప్రజలు జగన్మోహన్ రెడ్డిలో ఎంచుకుంటారు అంటారు. నిజమైన పరోక్షంగా ఒప్పుకుంటున్నారు మీరు అయితే. సార్ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా 151 సీట్లలో 5 పెరికేసి మీకు 11 సీట్లు ఇచ్చారని చెప్పి కామెంట్ చేస్తున్నారో, అదే విధంగా 151 స్థానాల్లో ఈ పక్క ఒకటి చేసి 5 స్థానాలు కూటమికి ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా 2 మాకు ఇచ్చేశారు. 2 మాకు ఇచ్చేశారు. 2 మాకు ఇచ్చారు. 5 మిగిలిన 5 తెలుగుదేశం ఖచ్చితంగా కూటమికి ఇస్తారు. 2 ఒకట్లు మాకు ఇచ్చారు. అదే విధంగా మిగిలిన 5ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇస్తారు. చెప్తూ ఉంటారు కలలు కను అదేదో మీరు కంటున్నట్టున్నారు నాకు అనిపిస్తుంది. చెప్తా ఉంటారు మా పార్టీకి కలకాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఈ రోజు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉంది. నేను కలగనట్లేదు. బీజేపీకో కాంగ్రెస్ కో లేదు జనసేనకు 6% ఉంటుంది, బీజేపీకి 2-3 ఉంది, కాంగ్రెస్ కి 0. ఇటువంటి పార్టీలు కలగంటే కలగండి. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారంటే కలగాదు సార్. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటే కల, షర్మిల గారు సీఎం అవుతారంటే కల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటే కల కాదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీయో లేకపోతే జనసేన సీఎం అవుతారంటే కలది. అవ్వాలని కోరుకుందాం. ప్రజలు మిమ్మల్ని ట్రూత్ గా నమ్మాలని కోరుకుందాం. నేను కూడా ఒకటి కోరుకుంటున్నాను, షర్మిల గారి మాట్లాడే ప్రశ్నలకి వేసే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే స్పందిస్తారు. స్పందించి షర్మిల గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారని భావిస్తున్నాను. అలా అయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కూడా ఆశిస్తున్నా. ధన్యవాదాలు సార్. మళ్ళీ మాట్లాడతాను. కంక్లూడ్ చేయండి విజయశేఖర్ రెడ్డి గారు. 2 minutes. నాని గారు, వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆస్తులకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు సాక్ష్యం ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ గారికి ఏమీ చెప్పలేదు అని ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు 2029 లోపల ఈ ఆస్తుల పంపకం కావచ్చు, చెల్లి తల్లితో సయోధ్య కావచ్చు, ఇది జరగని పని. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని తేల్చుకోవడానికే సిద్ధపడుతున్నారు. మసూదన్ రెడ్డి గారు ఆగండి. ఏంటి సార్ ఆమీ తుమి అంటే ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? ఆమీ తుమి అంటే ఏంటి సార్? ఆమీ తుమి అంటే తల్లి ఏమైనా మాట్లాడి నేను మారను, నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటాను, నచ్చితే నాకు ఓటేయండి అనే స్టేజ్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. కానీ ఇంతకుముందు మన కృష్ణాంజనేయులు గారు పెద్దలు ఒక మాట చెప్పారు, నువ్వు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు తిడతాందయ్యా, మీరు కనీసం వాళ్ళ చెల్లెలన్నీ మాడుతా ఉంటే మనం ఎట్లా ఓట్లేస్తామని ప్రజలు అనుకున్న మాట వాస్తవం 2024లో. సార్ ఎక్కడైనా ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. రావణుడు ఓడిపోయిన తర్వాత నారదుని అడిగాడంట, నారద నేను రాముడి కన్నా అన్ని విద్యల్లో గొప్పవాడిని, ఇంత పెద్ద లంక ఉంది, నాకు ఒక పెద్ద నగరాన్ని కట్టాను, అద్భుతమైన శక్తి నా దగ్గర ఉన్నాయి, ఎక్కడ కూడా నేను ఓటమి చెందే పరిస్థితే లేదు, కానీ నేను ఎందుకు ఓడిపోయాను రాముడి దగ్గర అడిగాడంట. సార్ దానికి నారదుడు చెప్పాడంట, రాముడికి తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడు రాముడితోనే ఉన్నాడు, కానీ నీ తమ్ముడు విభీషణుడు నిన్ను వదిలేసి ఆపోజిట్ గా ఎవరైతే నీ విరోధి ఉన్నాడో రాముడి శరణి చూచాడు. అంటే నీ తమ్ముడు నిన్ను వదిలేసి రాముడి దగ్గర పోవడము, రాముడి తమ్ముడు లక్ష్మణుడు రాముడితోనే ఉండడం, ఇదే తేడా. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. వాళ్ళు తనతో ఉంటేనే ఏదైనా విజయం సాధిస్తుంది సార్. రైట్. ఎట్లా అయితే విభీషణుడు ఆ రోజు తిరగబడ్డాడు, వెళ్ళిపోయాడో, ఈ రోజు షర్మిల గారి రూపంలో ఇంకా ఆపద ముంచుకొస్తోంది. ఒకసారి దెబ్బతిన్నారు. రైట్. మీరేమో షర్మిల గారి రూపంలో ఆపద ముంచుకొస్తుందని మీరు మాట్లాడుతున్నారు. రీసెంట్ గా మీ టీడీపీ కార్యకర్త, టీడీపీ అధికార మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారో బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు, షర్మిల గారికి కావచ్చు, విజయ్ గారికి కావచ్చు, వీళ్ళలో ప్రాణహాని ఉందని ఇంకొక అధికార ప్రతినిధి మాట్లాడతారు. వాస్తవం ఉందంటారా దానిలో? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కావట్లేదు సార్. లాండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది కదా. మన భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి లాండ్ ఆర్డర్ లో లాస్ట్ ప్లేస్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అదే విధంగానే మంత్రిత్వ శాఖలో చంద్రబాబు నాయుడు